పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి ఘటన అనంతరం భారత్-పాక్ సరిహద్దు భద్రతపై కేంద్రం మరింత దృష్టి సారించింది. పదే పదే పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి చొరబాట్లు సాగుతున్న నేపథ్యంలో సరిహద్దుల్లో మరిన్ని లేజర్ గోడలు నిర్మించనున్నారు. ఇందుకు కేంద్ర హోంశాఖ అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. భారత సరిహద్దు దళం అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందుకోసం వినియోగించుకోనున్నట్లు హోంశాఖ అధికారులు తెలిపారు. నదులు, కొండ, లోయల వంటి ప్రాంతాల్లో ఈ పరిజ్ఞానం మరింత ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. పాక్ సరిహద్దు నుంచి పంజాబ్, ఇతర భారత భూభాగాల్లోకి చొరబాట్లను నివారించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడనుంది. లేజర్ కిరణాల పరిధిలోకి ఎవరైనా వస్తే వెంటనే గంట మోగి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యే అవకాశం లేజర్ గోడల ద్వారా లభిస్తుంది. 40 కీలకమైన ప్రాంతాల్లో ప్రస్తుతం 5-6 చోట్ల మాత్రమే లేజర్ గోడలు ఉండగా మిగతా స్థానాల్లోనూ వాటిని ఏర్పాటు చేయనున్నారు. బమియాల్లోని ఉజ్ నది సమీపం నుంచే ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి పఠాన్కోట్ దాడికి పాల్పడ్డ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.